విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా వివాదాల్లో చిక్కుకుంది. మల్కాజిగిరిలో బ్రాహ్మణ సంఘాలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మంచు కుటుంబం ఇలాగే బ్రాహ్మణుల పట్ల అనవసర విమర్శలు చేస్తూ పాపం మూట కట్టుకుంది. అయినా ఇప్పటికీ వారిలో మార్పు లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమా విడుదలను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే రానున్న రోజులలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము, కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి, అది ఏ కులమైనా కానివ్వండి, ఒక కులాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ. అలాగే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద హైకోర్టులో రివ్యూ ఉంది. ఇటువంటి సినిమాని రీజనల్ సెన్సార్ సినీ బోర్డు రీజనల్ ఆఫీసర్ వారికి తక్షణం ఈ సినిమాని రద్దు చేయాలి. ఈ యొక్క రద్దు చేసి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా, మరియు ఈ మనోజ్ విష్ణుకి చెప్తున్నాం, మీ ఫ్యామిలీ బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా ఉన్నది, దానికి పర్యావరణం మీకు తెలుసు, మీ కుటుంబం రోడ్డు పాలయ్యి ఇప్పటికైనా సరే ఈ యొక్క కన్నప్ప లాంటి మహాభక్తుడి వేషానికి విరమించుకుని బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పి ఈ సినిమాని ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు తప్పుకుంటే చాలా మంచిది. ప్రభుత్వం దీని మీద తక్షణం కూడా ఎక్కువ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేదానికి నువ్వు ఒక చీడపురుగుగా ఇవాళ జనం భావిస్తున్నారు. తక్షణం నువ్వు సినిమాలను విరమించుకోవాలి. ఈ యొక్క సినీ ప్రేక్షకులు నిన్ను చీకొట్టినా కూడా ఇవాళ ఇటువంటి భక్తులని ద్వారా మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నావు. అది దుర్మార్గ చర్యగా భావిస్తున్నావు. తక్షణం నువ్వు ఈ యొక్క కన్నప్ప సినిమాలో నుంచి నువ్వు విరమించవలసిందిగా నేను కోరుతున్నాను. క్షత్రియులు పెట్టుకుంటారు. ఎవరన్నా మరించిన తర్వాత అన్ని కులస్తులు కూడా పిలక పెట్టుకోవడం అనేది సంప్రదాయము. అది మన పోలీస్ అరవిందరావు గారు కానీ, మహంతి గారిని కానీ, మన ఆర్మీ చీఫ్ ద్వివేది గారిని, అదే కాకుండా భారతదేశంలో అత్యున్నత స్థానం పొందిన అంబానీ కూడా బ్రాహ్మడే. బ్రాహ్మణుడు చేసే అనుష్ఠానం ఆ యొక్క మంత్రశక్తి వరకు మీరు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పండి.